వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా అవుతున్నాయా? ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా చాలా వరకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అంశం ఎక్కువగా ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా సంక్షేమ పథకాలనేది కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫ్రీ అనేది అంటే ఉచితాలనేది చాలా ఎక్కువగా ప్రకటిస్తున్నారు. అయితే దాని ద్వారా ఆర్థిక భారాలు రాష్ట్ర ప్రభుత్వం పైన పడడము, ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినంత వరకు 5 సంక్షేమ పథకాలు ప్రకటించినప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాగ్ ఏదైతే ఉంటుందో కాగ్ దీనికి సంబంధించినంత వరకు ఒక నివేదిక సమర్పించి ఒక అంశాన్ని స్పష్టం చేసింది. కేవలం సంక్షేమం పైనే ఫోకస్ చేయడం వల్ల అభివృద్ధి జరగట్లేదు. అప్పులు ఎక్కువగా చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం వల్ల కర్ణాటకలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కర్ణాటక ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి కాగ్ పేర్కొంది. అయితే ఇది కేవలం కర్ణాటకకే పరిమితం అవుతుందా అంటే లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి సమస్య ఉంది. తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలను ప్రకటించారు. వాటిని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థికంగా కొంత సమస్యలుంది. అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ అనే నినాదంతో అక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చినప్పటికీ అక్కడ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించినంత వరకు ఆర్థికంగా కొన్ని సమస్యలున్నాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపైన విచారణ సందర్భంగా గతంలో కూడా ఈ ఫ్రీ హామీలు ఏదైతే ఇస్తున్నారో దానిపైన సంబంధించి కొంచెం ఆలోచించుకోవాలి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పరిశీలించకుండా కేవలం ఓట్ల కొరకు మాత్రమే ఫ్రీస్ అనేది ప్రకటించి ఉచితాలనేది ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడంలో కొన్ని సమస్యలొస్తాయి గనక సంక్షేమ పథకాలు ఒకవైపు ఉండాలి. అదేవిధంగా అభివృద్ధి కూడా జరగాలి. కేవలం నిధులంతా సంక్షేమ పథకాలపైన పెడితే అభివృద్ధి జరగదు గనక దీనిపైన దృష్టి సారించాలనే వాదన కూడా తెరపైకొస్తుంది. మొత్తానికి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి మాత్రం భారతదేశంలో మరోసారి చర్చకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది.